తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీం రెడీ అయింది. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా తన టీంను లోకేష్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగా త్వరలోనే ఏపీ కేబినెట్లో భారీ ప్రక్షాళన జరగొచ్చని తెలుస్తోంది. సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి భారీగానే మార్పులు చేర్పులు చేపడుతున్నట్టు సమాచారం. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. తాజాగా టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ కూడా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వంలో కూడా భారీ మార్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శుల మార్పులు, మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా త్వరలో జరుగుతుందని ఇప్పటికే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారం 10 రోజుల్లోనే నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందనే విషయం తెలుస్తోంది. కూటమి సర్కార్ కొలువుదీరి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈలోపే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి 2024 డిసెంబర్ నెలలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. కానీ ఈ ప్రకటన వచ్చి 1.5 ఏడాదిన్నరైనా ఇప్పటి వరకు వారిద్దరి అమాత్య కల మాత్రం తీరలేదు. దీంతో ఈసారి కేబినెట్ లో ఈ ఇద్దరికీ అవకాశం అనే మాట దాదాపు ఖాయమే. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఎవరుంటారు, ఎవరిని తప్పిస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఇందులో తొలిసారి పదవి దక్కించుకున్న వారితో పాటు ఒకరిద్దరు సీనియర్లు కూడా ఉన్నారు. రాయచోటి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అనూహ్యంగా కేబినెట్ అవకాశం ఇచ్చారు చంద్రబాబు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో రాంప్రసాద్ రెడ్డిని తప్పించడం దాదాపు ఖాయమే. ఇక గజపతి నగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్ కు కూడా ఉద్వాసన ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. వీరితో పాటు పెనుకొండ నుంచి తొలిసారి గెలిచి బీసీ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న సవితను కూడా తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ల జాబితాలో కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కొల్లు స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు స్థానంలో మరో బీసీ నేత, మహిళ గౌతు శిరీష పేరు బాగా వినిపిస్తోంది. వీరితో పాటు జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ ను తప్పించి ఆయన స్థానంలో అనకాపల్లికి చెందిన కొనతాల రామకృష్ణకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి కేబినెట్ లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను తప్పించి ఆయన స్థానాన్ని విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాసులలో ఒకరితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పేరు కూడా ప్రచారంలో ఉంది. మహిళ ఎస్సీ కోటాలో అవకాశం ఇస్తారంటున్నారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుకు కూడా ఛాన్స్ అనే మాట పార్టీలో వినిపిస్తోంది. వీరు కాకుండా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. కొంచెం అటు ఇటుగా లోకేష్ టీంతోనే కొత్త కేబినెట్ కూర్పు ఉండవచ్చని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి.